కరప మండలం సిరిపురం గ్రామంలో దివంగత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు 117వ జయంతి వేడుకలు బీజేఆర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరి రాజా మరియు ఎంఆర్పీఎస్ నాయకులు హాజరయ్యి బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగజీవన్ రావు బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేశారని అన్నారు. ఆయన అందించిన సహాయ సహకారాలు ఎన్నటికీ మరువలేమని వారు తెలిపారు. ఎస్సీ ఎస్టీలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, బాబు జగజీవన్ రావు సేవలను మనం గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ పనిచేయాలని వారు తెలిపారు. బాబు జగజీవన్ రామ్ గారికి, బాబు జగజీవన్ రామ్ గారికి, బాబు జగజీవన్ రామ్ గారికి, వంద కృష్ణ గారికి, వంద కృష్ణ గారికి రావాల్సిందిగా కోరుచున్నాం. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగన్న గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ మళ్ళొక్కసారి ఉద్యమ చరిత్రను వెలికి తీయడమే ఈ పాట. రచన గానం ప్రజా యుద్ధ నౌక డాక్టర్ ఏపూరి సోమన్న. ఇట్లు దంతోరా అందరికీ నమస్కారం. నా పేరు వల్లూరి రాజా, ఆంధ్రప్రదేశ్ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ని. ఈరోజు బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా కాకినాడ రూరల్ కరప మండలం సిరిపుర గ్రామంలో మన దళిత యువత బాబు జగజీవన్ రావు పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా జరగడం జరుగుతుంది. అదేవిధంగా బాబు జగజీవన్ రామ్ గారు అణగారిన వర్గాల వారి కోసం ఎన్నో పోరాటాలు చేశారు. అదే దళితుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన స్వతంత్ర సమరయోధుడు. అదేవిధంగా ఈరోజు మాదిగల కోసం కూటమి ప్రభుత్వం వర్గీకరణ అమలు చేసి మాదిగలకు ఒక హక్కును కల్పించింది. దానిని మనం వినియోగించుకుని ఈరోజు యువత అన్ని రంగాల్లో కూడా ముందుండి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు యువతను చూస్తే కొన్ని వ్యసనాలకు పాల్పడి ఉంటున్నారు. కానీ ఈరోజు అంబేద్కర్ గారిని, బాబు జగజీవన్ రామ్ గారిని ఆదర్శంగా తీసుకుని ఈరోజు కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారని ఈ చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటున్నాను. జై హింద్. 117వ జయంతి బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ గారికి, అలాగే ఎంత ఉత్సాహంగా ఉన్న యూత్కి శిరస నుంచి పాదాభివందనలు తెలియజేస్తున్నాను. ఎందుకనగా 30 సంవత్సరాల నుంచి మనం ఏకదాటిగా ఎన్నో ఆర్గనైజేషన్ కష్టపడి వర్గీకరణకు పోరాడి చేస్తే ఏబిసిడి